చిన్న వ్యాపారుల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. తాజాగా మరో కొత్త పథకాన్ని తీసుకురావాలని ఎన్డీఏ సర్కారు యోచిస్తుంది. ప్రస్తుతం చాలామంది వ్యాపారులు క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. ముందుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత కట్టే విధంగా బ్యాంకులు అవలంబిస్తున్నాయి. అయితే ఇదే విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటుంది. ఈ క్రమంలోని మోదీ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించినప్పుడు 5 లక్షల రూపాయల వరకు పరిమితి ఉన్న క్రెడిట్ కార్డును ప్రవేశపెడతామని తెలిపారు. ఉద్యమ్ పోర్టల్లో ఎవరైతే నమోదు చేసుకుంటారో వారికి క్రెడిట్ కార్డులు అందజేస్తామని ఆమె చెప్పారు. మొదటి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అయితే ఈ మోదీ క్రెడిట్ కార్డును అందరికీ కాదు, కొందరికి మాత్రమే ఇస్తారు. దేశంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి ఇస్తారు. అయితే ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎలాంటి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. అలాగే ఈ కార్డుతో టర్మ్ లోన్లు కూడా తీసుకోవచ్చు.